హాయ్ ఫ్రెండ్స్. సో నైస్ డే. సో మార్నింగ్ సన్ రైజ్ పడుతున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయడం చాలామంది మర్చిపోయారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈరోజు రన్నింగ్ అయిపోయింది. రాగానే లైట్గా సన్ రైజ్ పడుతున్నాయి అనుకున్న వెంటనే అవి కూడా పోయినాయి. సన్ రైజ్లో ఎక్సర్సైజ్ చేయడం చాలామంది మర్చిపోయారు. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు వార్మప్ ఎక్సర్సైజ్ జంపింగ్ జాక్స్. రెడీ? 1 2 3 గో. ఓకే, ఇప్పుడు లైట్గా స్ట్రెచ్చింగ్ చేసుకోండి. నెక్స్ట్ హై నీస్. జనరల్గా మనం నీ ట్యాప్స్ అంటే ఈ రేంజ్ వరకు తెచ్చి ఇక్కడ వరకే మనం ట్యాప్ చేస్తాం. అంతకన్నా ఎక్కువ లైక్ యు నీ టచింగ్ యువర్ చెస్ట్ అలా పరిగెడితే హై నీస్ అంటాం. నీకన్నా ఎక్కువగా హైట్ మీరు కాల్ లేపితే. సో నీ ట్యాప్స్ అంటే జస్ట్ ట్యాప్ చేయడం. సో హై నీస్ చేద్దాం ఇప్పుడు. అంటే లెగ్స్ మీ చెస్ట్ టచ్ అవ్వకపోయినా ట్రై చేస్తాం. ఓకే, లెట్స్ గో ఫర్ హై నీస్. నలుగురు 4 దిక్కులకి వెళ్ళారంటే బాగా అలసిపోయారని అర్థం. సో ఇప్పుడు ఈ ఏరియాలో ప్రెజర్ పడేటట్టు మీ యాప్స్ మీద ట్విస్ట్స్, జంపింగ్ ట్విస్ట్స్. ఓకే, రెడీ? 1 2 3 గో. సో కంప్లీట్గా మీ టోస్ మీదే. సో మీరు ఫ్రంట్ ఫేస్ చేస్తున్నా ఇంకా అలాగే ఉంచుకుని ఓన్లీ లెగ్స్ కింద, లెగ్స్ పార్ట్, టార్సో అట్లా. అక్కడ కూడా స్టమక్ స్క్వీజ్ చేస్తూ తిరగండి. డైట్కి వచ్చేటడికి ఆయిల్ మ్యాక్సిమం తగ్గించండి. ఆయిల్ తగ్గించండి, షుగర్ తగ్గించండి. కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అవి ఎవరికి మంచివి కదా, అందరికీ తెలిసిందే. అవి మీకు బ్లోటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు యాప్స్ చేసినా కానీ బ్లోటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, వేస్ట్ కదా. నైస్ స్లీప్ ఉండాలి, 7 to 8 hours. అది మీ ఇష్టం. మీరు ఫిట్నెస్ కాపాడుకోవాలని ఎంత ఉత్సాహం, ఎంత ఎంతూజియాజం ఉంటే అట్లా తీసుకోవచ్చు, తప్పులేదు.
బట్ బ్లోటింగ్ ఎఫెక్ట్ మీకు మీకు యాప్స్ మీద ఫుల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మజిల్ టైట్ అయి ఉంటుంది, లోపలైతే బుడగలా తోస్తున్నాయి ఇంకొని పట్టునే. ఆ బ్లోటింగ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే గ్యాస్ ఉంటుంది, లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది గ్యాస్. ఆ గ్యాస్ ఫస్ట్ స్ప్రెడ్ చేస్తుంది కదా, స్టమక్ పుష్ అవుద్ది, ఎక్స్టెండ్ అవుద్ది, నీ మజిల్ లూజ్ అయిపోద్ది ఆ టైంకి. సో తర్వాత నువ్వు చేసినప్పుడు మళ్ళీ లూజ్గానే ఉంటుంది. యాప్స్ ఉండాలి, మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా డైలీ ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తూ ఉండాలి, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు లోపల. ఇలాంటి బ్లోటింగ్ ఎఫెక్ట్ వచ్చేవి గ్యాస్ పెట్టేవి తింటే కష్టం, మెయింటైన్ చేయలేం, మళ్ళీ నెక్స్ట్ రోజు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మెయింటైన్ చేయడం. సో జనరల్గా అవాయిడ్ చేస్తే హ్యాపీ. విండ్ మిల్ చేద్దామా? ఈ హ్యాండ్ దీన్ని ఇలా టచ్ చేస్తాం, మళ్ళీ ఎగుస్తాం. ఆల్టర్నేటివ్ 2 టచెస్లో కొంచెం వేరియేషను. థ్రెడ్ మిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇవి చేయడం వల్ల ఏంటంటే నీకు ఇక్కడ బ్యాక్ ఫ్యాట్ తగ్గుతుంది, సైడ్ నీకు ప్రెజర్ తెలుస్తుంది. ఇలా తిరిగినప్పుడు నీకు ఈ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది. నువ్వు ఇలా చేసిన దాని మీద ఇలా చేస్తే ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది ఈ వేరియేషన్లో. సో ఈ సైడ్ ఫ్యాట్ అనేది తొందరగా తగ్గుతుంది. ఇప్పుడు దాకా బేసిక్ ఎక్సర్సైజ్, వార్మప్ ఎక్సర్సైజ్ చేసాం. ఈరోజు చెస్ట్ మీద వేసే ఎక్సర్సైజ్ చేద్దాం. సో అవి వచ్చి ఇంక్లైన్ పుషప్స్, డిక్లైన్ పుషప్స్, రాడ్స్, నార్మల్ పుషప్స్. సబ్స్క్రైబ్, లైక్, తెలుసు కదా, మళ్ళీ వచ్చామంటే కామెంట్ చేయాలి, తగ్గేదేలే. తగ్గేదల్లా, షేర్ ఖచ్చితంగా.